మరియు వ్యవసాయ శాఖ ఒక కంబైన్డ్ కంటిజెన్సీ మీటింగ్ ఈరోజు మన జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో పెట్టుకున్నాం సార్. నిన్న ఆనరబుల్ వ్యవసాయ శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ సార్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో ఒక రివ్యూ మీటింగ్ డీటెయిల్గా తీసుకున్నారు సార్ నిన్న సాయంత్రం. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఐఎండీ శాఖ వాళ్ళు కూడా సైంటిస్ట్ అక్కడ ఏం చెప్పారంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే ఫార్చునేట్గా లాస్ట్ మన జూలై ఎండింగ్లో కొంత లో ప్రెషర్ ఉండడం వల్ల వర్షం పడింది. కానీ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో మరొకసారి డెఫిసిట్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ మంత్ కూడా జూలై ఆల్మోస్ట్ థర్డ్ వీక్ వరకు మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ కానీ, నిర్మల్ జిల్లా కానీ, ఆదిలాబాద్ జిల్లా కానీ ఆల్మోస్ట్ 30-35% డెఫిసిట్లో ఉన్నాము. కానీ లాస్ట్ ఒక 1 వీక్లో కొంత వర్షం రావడం వల్ల ఆ డెఫిసిట్ ఆల్మోస్ట్ 0 అయిపోయి ఒక సర్ప్లస్ ఒక 4-5% రేంజ్లో ప్రస్తుతానికి వచ్చింది. కానీ అగైన్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతా ఉంటే ఆగస్ట్ చివరి వారంలో అదేవిధంగా సెప్టెంబర్ ఎండింగ్ వరకు మరొకసారి మనం -25-30% జూన్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. సో ఈ నేపథ్యంలో సార్ మన దగ్గర వ్యవసాయం చేసే భూమిలో చాలా మటుకు కమాండ్ ఏరియా ప్రాజెక్ట్స్ కింద ఉన్నాయి. అది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, మైనర్ ఆర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు. అక్కడ ఎవరైతే ఇప్పటి వరకు అక్కడ పంట వేయలేదు, ముఖ్యంగా మన ఏరియాలో నిజామాబాద్లో అయితే ఆల్మోస్ట్ 80-85% ఇక్కడ వరి వేస్తారు. కాబట్టి ఇప్పుడు వరకు కూడా వరి వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఆల్టర్నేట్ క్రాప్, ఎందుకంటే ఈ లాస్ట్ ఇయర్ కూడా సార్ మనం మేజ్ వేసేటప్పుడు మేజ్కి కూడా ఎంఎస్పీ 2400 రూపీస్ పర్ మెట్రిక్ టన్తో ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా జొన్న కూడా లాస్ట్ ఇయర్ వేస్తే మనం యాసంగి సీజన్లో 3700 రూపీస్ ఎంఎస్పీ ధరించి మనం మొత్తం జొన్నలు కూడా కొనుగోలు చేశాము. సో ఇట్లాంటి కొంత మనం ప్రయత్నం చేసుకుంటే ఇప్పటి వరకు సార్ జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల కంటే ఎక్కువ భూమిలో ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తిగా జరగలేదు. సో దాంట్లో కొంత మనకి అవకాశం ఉంటే మనం రైతుల దగ్గరికి పోయి అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించే ముందు ఈరోజు ఇరిగేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డీటెయిల్గా ప్లానింగ్ ఎన్నికం అది డిస్కషన్ చేసిన తర్వాత సార్ మా ప్లాన్ ఏంటంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కన్సర్న్ ప్రజాప్రతినిధులు, రైతులతో సహా పంచాయత్ సెక్రటరీ, అగ్రికల్చర్ శాఖ నుంచి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మరియు ఇరిగేషన్ శాఖ నుంచి కూడా ఇరిగేషన్ అధికారులు కూడా ఉంటారు సార్. ఆ గ్రామంలో మాట్లాడుతున్నప్పుడు అసలు అక్కడ పంట వేసేటప్పుడు పంటకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, జనరల్గా వాళ్ళు బోర్వెల్ మీద ఆధారపడి ఉన్నారా, లేకపోతే ఏదో ఒక ట్యాంక్ దగ్గరికి పోయి నీళ్లు తీసుకుంటున్నారా, లేదా మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి విడుదల చేసిన వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నారా అనేది చర్చ చేస్తారు. ఒకవేళ ఆ మీద ఆధారపడి ఉన్నారంటే తప్పనిసరిగా అది వలరేబుల్ జోన్ కింద వచ్చేస్తుంది. వలరేబుల్ అనేది ఒకవేళ వర్షం పడకపోతే అక్కడ అయితే ఈల్డ్ పూర్తిగా తగ్గే ఛాన్స్ ఉంది, లేదా ఈవెన్ క్రాప్ ఫెయిలియర్ కూడా ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి కేసెస్లో మేము మా సైడ్ నుంచి పరిశోధన చేయడానికి ప్రయత్నం చేస్తాము నెక్స్ట్ 3-4 డేస్లో సార్. అండ్ ఇప్పుడు 1,00,000 ఎకరాల భూమి అవైలబుల్ జోన్లో ఉంటే కొంత అయినా దాంట్లో అట్లీస్ట్ ఒక 20-25% అయినా వేరే క్రాప్స్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాము సార్. సో దాని గురించి చెప్తారు సార్, ఫాలోడ్ బై రైతు చెప్తారు. రెవెన్యూ అండ్ లోకల్ బాడీ గారికి సార్ అంటే ప్రస్తుతం ప్రాజెక్టులో 1.82 తర్వాత రామడుగులో 0.445 ఉంది, కౌలసాలో 1.01. ఇంకోటి ఫిజికల్ లొకేషన్ మన దగ్గర లేదు కదా, ఈ జిల్లా ఇవాళ 40 ఉంటే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? Agriculture area or not in this season, and దాని ప్రకారం ఇప్పుడు సోయింగ్ ఏరియా వచ్చేసి 5.5 lakh ఎకర్ ఉంది కామారెడ్డిలో. దాని నుంచి ఆల్రెడీ 5.02 lakh ఆల్రెడీ సో అయింది. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పిన ప్రకారంగా ఇది రొటీన్ గా జరిగేటువంటి సమావేశాలు మనకు అయితే వాస్తవంగా అయితే ఖరీఫ్ పంటకు ముందు ఎప్పుడు కూడా డిఐడి మీటింగ్ చేసుకోలేదు. రబీ పంట వేసుకోకంటే ముందే డిస్ట్రిక్ట్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో అందరు ఎమ్మెల్యేలను రబీ పంట వేసుకోకంటే ముందు ప్రాజెక్టు ఉన్నటువంటి నీటిని అంచనా వేసుకొని ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆలోచన సెకండ్ క్రాప్ కంటే ముందు గత 30 సంవత్సరాలుగా ఆ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. అయితే
ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోమని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశించడానికి గల కారణం ఏంటంటే, ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల మన మృగశిర కార్తెలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఎల్నినో ప్రభావంతో అనుకున్న స్థాయిలో వర్షాలు రావడం లేదు. కొన్ని ప్రాజెక్టుగా నిండలేదు. రైతులకు వర్షం పడుతుంది కాబట్టి ఈ వర్షానికి ఆశపడి మళ్ళీ వరి నాటు వేసుకుంటే ఆ పంటలకు దిగుబడి దక్కుతుంది. ఒకవేళ నీళ్ళు రాకపోతే పంట నష్టపోతుంది. కాబట్టి నిండినటువంటి ప్రాజెక్టు కొన్ని ఉన్నాయి, నిండినటువంటి ప్రాజెక్టు కొన్ని ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒక అంచనా మనకు రావడానికి కోసం జిల్లా కలెక్టర్ గారు శాసనసభ్యులందరూ ఆహ్వానించి సలహాలు తీసుకోవడానికి, మీ అందరి యొక్క సూచనలు తీసుకోవడానికి సభకు ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా మీ మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ లో ఇప్పుడు వరి పంట వేసుకునే సమయం లేదు. నార్మల్ ఉన్నా ముదిరిపోయి, ఆ ముదిరిపోయి నార్మల్ వేసుకుంటే కూడా పంట రాదు, పెట్టుబడి పోతుంది. వారికి ప్రత్యామ్నాయంగా మళ్ళా వచ్చేది ఏం చేయాలి? పంట పండించే క్రమంలో ఇప్పుడు ఎక్కడైతే ప్రాజెక్టు కింద నీళ్ళు వస్తున్నాయో ఆ వచ్చినటువంటి నీటిని ఏ విధంగా తొందరపడి ఇప్పుడు వేసుకున్నారనుకోండి. ఖరీఫ్ ఆల్మోస్ట్ సగం అయిపోయింది. కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఏం చేయాలనేది ఒకటి ఆలోచన. పంటలు వేసుకోవడానికి ఏ పంట వేసుకోవాలి, వేసుకున్న పంటలు ఎట్లా కాపాడాలి, ఈ రెండు మన ముందున్నటువంటి సమస్య. రాష్ట్ర స్థాయిలో కూడా దీనికి ఒక సమావేశం కమిటీ ఉంది. శివం కమిటీలో వేసుకున్న వారికి, వేసుకోవలసిన కాదు, వేసుకున్న వారికి ఈనాడు 10.5 TMC 11 TMC వాటర్ ఉంది. కాబట్టి నిన్నగాక మనం మీటింగ్ జరిగినప్పుడు 10 TMC ఉన్నాయి. 10 TMC ఉన్నాయి. కాబట్టి మిగతా ప్రాజెక్టుల కింద రైతులు పంటలు వేసుకోలేదు, ఆ పరిస్థితి వేరు. కానీ నిజానుసారి కింద పంటలు ఆల్రెడీ వేసుకున్నారు బోర్ల కింద. ఒకవేళ డ్రై స్పెల్ వస్తే ఆగస్టు సెప్టెంబర్, అక్టోబర్ 15వ తారీఖు కోతలు అయిపోతాయి. ఒకవేళ ఆగస్టు సెప్టెంబర్ డ్రై స్పెల్ వస్తే బోర్వేల నీళ్లు తక్కువ పోతుంటే నోటికి వచ్చిన పంట పాలు తాగేటప్పుడు, పొట్టలు ఉన్నప్పుడు నీళ్లు తక్కువ పడితే ఎండిపోతుంది. కాబట్టి నోటికి వచ్చిన పంట, అలాంటి పంటను కాపాడటానికి కోసం రైతులు వారి అవసరమైన ఒక సందర్భంలో నీళ్లు ఇస్తామన్న దగ్గరతో నిన్న శివం కమిటీలో అంగీకరించారు. కాలువలో అన్ని అద్భుత ప్రాజెక్టు నేను మంత్రిగారితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాకు సమస్యల లెక్క మాకు ఉన్న ఆధారం మరొక రిమోట్ ఒక 40-50 విలేజ్ ఉంది. దాంట్లో ఈ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేని ఒక దరిద్రం ఉన్నది. సగం ఇళ్లలో మ్యాగ్నెట్ అవుతాం. దుబాయ్, కువైట్, మస్కట్, ఈ రకమైన అది శాపం లాగా వెంటాడుతున్నాం. మండలి ఇది సార్, గాంధీపేట మండలం, ఆలూరు మండలం, ఈ మండల్స్ అన్నిట్లో వెరీ విలేజ్లో సగం మంది గల్ఫ్ కంట్రీస్లో ఉంటారు. అక్కడ శాపం అట్లే వెంటాడుతుంది మాకు 50 ఏళ్ళ నుంచి. ఇక ఉన్న ఇప్పుడు అప్పుడున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి చేశారు సార్. దానికి సుమారు 40,000 ఎకరాలు, 40,000 ఎకరాలు సార్. ఆ 40,000 ఎకరాలు ఇట్లా మేము తిరిగి కాపాడుకోకపోతే ఈ ఉన్న సగం మంది కూడా మళ్ళీ దుబాయ్ పోవాలి సార్. ఇది ఒక సమస్య. ఇప్పుడు ఏషియన్లో ఓవరాల్గా మాకు మొత్తం ఇంకొక 3 తడిలు అయితే మ్యాక్సిమం 2.5 TMC అవసరం పడుతుంది సార్. మొత్తం 40,000 ఎకరాలు. అంటే ఇది ఒక ప్రత్యేకమైన, మీకు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంతంలో సగం మంది గల్పు బతకడానికి అవకాశం లేక మళ్ళీ ఇక్కడ ఏదైనా తేడాలు వచ్చినా, అంటే కాలాన్ని అయితే మార్చలేము, కానీ ఉన్న వాటర్లో లిమిటెడ్గా మాకు 2.5 MC ఇస్తే ఈ 40,000 ఎకరాలు మేము ఏ రకంగా దాన్ని క్రాప్ కంప్లీట్ చేసి అక్కడ ఉన్న మళ్ళీ వలసలు పోకుండా, మళ్ళీ పేదరికం వైపు ఆ ప్రాంతం పోకుండా, నిరుద్యోగం వైపు మళ్ళకుండా మాకు గుర్తి సార్. ఈ SRSP నిజాం సాగర్ కింద గౌరవ బాన్స్వాడ ఎమ్మెల్యే సార్ చెప్పినట్టుగా మనకు సుమారు 81,000 ఎకరాలు సాగులో ఉంది సార్. దీనికి మరి
సార్ గారు కూడా చెప్పినట్టు కొంత వాటర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం మాకు చాలా సంతోషదాయకం సార్. కొంత రిస్క్ వచ్చేసి ఎస్ఆర్ఎస్పీ కింద ఉంది సార్. 1,17,000 ఎకరాలు ఎత్తిపోతల పథకాల కింద, లక్ష్మీ కెనాల్ కింద మరియు ఇతర కాకతీయ కెనాల్ కింద కలిపి ఉన్నాయి సార్. వీటి కోసం మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి 40 టీఎంసీలు అన్నారు సార్ చెప్పిన దాని ప్రకారం. నెక్స్ట్ శివం మీటింగ్ అయ్యేంత వరకు చెప్పారు సార్ ఇవ్వాలని. కానీ ఈ ఉన్నటువంటి వదిని కూడా మేము ఒక ఇరిగేషనే కాదు సార్, దానికి ఆల్టర్నేట్గా ప్రతి కెనాల్ కింద ఉన్న ఫార్మర్కు బోర్వెల్ కూడా దాదాపు ఉంటుంది సార్. ఈ బోర్వెల్స్ అనేవి కొంత లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇచ్చేటట్టు, ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ చేసుకునేటట్టు, డ్రై క్రాప్స్ అయితే కొన్ని అగ్రానామిక్ ప్రాక్టీసెస్ ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు సార్, వారు కూడా కొంత చెప్పగలరు సార్. కొంత యూరియా సొల్యూషన్ స్ప్రే చేయడము, పొటాషియం నైట్రేట్స్ స్ప్రే చేయడము, అలాంటి వాటి వల్ల మన రైతులకు జరిగే నష్ట నివారణలో మేము తప్పకుండా సమావేశాల ద్వారా తెలియపరచడం జరుగుతుంది సార్. సూటబుల్ కల్టివేషన్, సూటబుల్ వెదర్ మన దగ్గర తెలంగాణ ఆయిల్ పామ్. అదేవిధంగా మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి కొందరు MAOs తో ఫీడ్బ్యాక్ తీసుకోండి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు. రెండోది పాయింట్ ఏంటంటే నిన్న కూడా డిస్కస్ చేసినట్టు ఈ ట్యాంక్ ఫిల్లింగ్ స్టేటస్ మీరు రిపోర్ట్ చూసుకున్నట్టయితే వ్యవసాయం తక్కువ ఉన్నది, అది ఇష్యూ కాదు. మనం ప్రతి ఒక్క ఎకరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. 3 వారాల క్రితము ఫుల్ బ్రిడ్జ్ ఉమ్మడి జిల్లా ఒక 1 month కింద ఎల్లినో ప్రభావము సెప్టెంబర్ వరకు ఉంది. వరి కాకుండా తక్కువ వాటర్ తోటి ఏదైతే మనం పంటలు పండించుకోవాలని అక్కడ పెద్దలు డిపార్ట్మెంట్ అందరూ చెప్పడం జరిగింది. అయినా కానీ ఎందుకంటే వ్యవసాయానికి అలవాటు పడిపోయాడు. ఈ మార్పు అనేది ఆయిల్ ఫామ్ కానీ ఇతర పంటల గురించి కానీ ఇంకా టైం కమింగ్ ఇయర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వరి పండించడము కానీ ప్రభుత్వం ప్రొక్యూర్ చేయడము, మళ్ళీ మినిమం సపోర్ట్ ప్రైస్ రావడం అనేది వ్యవసాయదారులకు అందరికీ అనుకూలంగా, దాంతోపాటు బోనస్. అందుకే వరికి చాలామంది వరికి అలవాటు పడ్డారు. కానీ ఈ సంవత్సరము ఇప్పుడున్న వాటర్ లెవెల్స్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికి కూడా చాలా నిజంగా చెప్పాలంటే ఇది సెన్సిటివ్ ఇయర్. మీ అందరికీ ప్రతి ఒక్క ఎకరం పంటని మనం ఏ విధంగా కాపాడాలా, ఉన్న వాటర్ని ఏ విధంగా మనం కాపాడుకొని రిలీజ్ చేయాలా. ఎందుకంటే ఇప్పటికీ శ్రీరామ్ సాగర్ కానీ నిజాం సాగర్ కానీ 50% కూడా మనకు ఫీల్ కాలేదు. పర్వాలేదు, గత 3 వారాల నుంచి వర్షాలు పడ్డందుకు రైతులందరూ కూడా బిజీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ రాబోయే ఇంకా 2.5 years మనకు వర్షకాలం ఉంది. రైతుకు పంట చేతికి వచ్చే వరకు ఏ విధంగా అనేది మనం చాలా అంటే ఎల్లినో ప్రభావం మరి ఇప్పటివరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే మంచి వర్షాలు ఎప్పటి 1 month. ఇదే విధంగా ఇంకా 2 months మంచి వర్షాలు పడితే మనం అందరం కూడా సేఫ్ అవుతాం. కానీ ఎందుకంటే రైతు ముఖ్యం అందరికీ. రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. రైతు ఏదైతే గ్రౌండ్ వాటర్ ముఖ్యంగా పెద్దలు చెప్పినట్లు భవిష్యత్తులో దాన్ని ఏ విధంగా మనము ఇది ఒక లెసన్ నిజంగా చెప్పాలంటే. ఒకవైపు మనం అనుకోలేదు లాస్ట్ ఇయర్ ఎల్లినో ఈ సంవత్సరం ఉంటుంది, ఎల్లినో ప్రభావం ఉన్నది. రైతుకు ఏ విధంగా వరి పంట కానీ వారికి అవేర్నెస్ చేసి ప్రతి ఎకరాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కనుక మనము ఖచ్చితంగా ఈ సంవత్సరం పంట చేతికి వచ్చిన తర్వాత రైతు హ్యాపీగా ఉండాలి. ఫైనల్లీ అది కాదు. అందరికీ మరి ఒకసారి కృతజ్ఞత ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరి డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే పూతుల సమస్యలు లేవు అక్కడ మనం వెజిటబుల్ క్రాప్స్ కూడా వేయవచ్చు. మూడోది ఇంకా ఐడి క్రాప్స్లో మీ దగ్గర రెడ్ గ్రామ్ ఉంది, ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి, వాటిని మనం ప్రోత్సహించాలి సార్. సో ఈ 3 విషయాల్లో సార్ మేము ఈ రోజు నుంచి కొంత 140 ప్లేసెస్లో వర్క్ చేస్తాం సార్. నా ఐ రిక్వెస్ట్ ఎస్ఎల్వి గారు టు ప్రపోజ్ అవుట్ ఆఫ్